వేంగి చాళుక్యుల మత పరిస్థితులు. వీటిల్లో వీళ్ళ అధికారం శైవం మెయిన్, శైవం రిలీజియన్ మెయిన్. తర్వాత వైష్ణవాన్ని కూడా వీళ్ళు ఆరాధించారు, వైష్ణవాన్ని కూడా వీళ్ళు పోషించారు, శైవ వైష్ణవాలను వీళ్ళు పోషించారు. అలాగని అధికార మతం అని అడిగితే, ఒకవేళ అధికార మతం అనే రిలీజియన్ అని అడిగితే మాత్రం శైవం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆన్సర్ కూడా శైవమే అవుతుంది, రెండోది కాదు. ఏపీ హిస్టరీలో శైవం, రైట్. ఆ తర్వాత బౌద్ధం కూడా ఉన్నది, తర్వాత వైష్ణవం, తర్వాత జైనం. ఈ 4 రిలీజియన్లు వేంగి చాళుక్యుల కాలంలో వర్ధిల్లాయి, పరిడవిల్లాయి. ఈ 4 రిలీజియన్లు అయితే వీటిల్లో మనం ఈ 4 ఇలా వరుస క్రమంలో మనం చెప్పకపోవచ్చు. ఎందుకు చెప్పకపోవచ్చు అంటే, మనం ఒకసారి మీకు మాట చెప్పాను నేను. ఆ మాట ఏంటంటే, వేంగి చాళుక్యుల అధికార మతం శైవమైనప్పటికీ వేంగి చాళుక్యులు తొలుత ఏ మతస్థులు? వేంగి చాళుక్యులు తొలుత జైన మతస్థులు కదా. వేంగి చాళుక్యులు తొలుత జైన మతస్థులు. ఫర్ ది ఎఫెక్ట్ ఆఫ్ రాష్ట్రకూటాస్ పక్కనే ఉన్న తెలంగాణలో ఉన్న మహారాష్ట్రలో ఉన్న రాష్ట్రకూటులు జైనాన్ని ఫుల్ లెంత్ పోషించిన వాళ్ళు రాష్ట్రకూటులు. ఆ ప్రభావం వేంగి చాళుక్యుల మీద పడి వేంగి చాళుక్యుల రాజ్యంలో చాలా ప్రదేశాల్లో జైనం అద్భుతంగా వర్ధిల్లింది.